హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనం బగారా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ముందుగా నేను ఒక 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. సో 2 టైమ్స్ వాష్ చేసి ఇలా నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకుంటే సరిపోతుంది. సో ఈ గ్లాస్తోని 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. సో తర్వాత స్టవ్ పైన ఒక గంజి పెట్టుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. దాల్చిన చెక్క, కస్తూరి మేతి ఆకు, బగారా ఆకు, పువ్వు, లవంగాలు కూడా వేసుకొని ఒకసారి ఇలా గోల్చుకోవాలి. తర్వాత ఒక ఆనియన్, స్మాల్ సైజ్ ఆనియన్, ఒక 2 మిర్చి వేసుకున్నానండి. సో ఇవి కొంచెం గోలిన తర్వాత మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా, సో 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోయాలి. 1 గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్. సో 3 గ్లాసెస్ వాటర్ వేసుకున్నామండి. సో అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సో ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టుకొని సో మరిగే వరకు చూద్దాం. ఇలా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, దాన్ని కూడా అందులో వేసుకోవాలి. వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సో మొదటిసారిగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో చెప్తే అలాంటివి చేయడానికి ట్రై చేస్తానండి. సో ఒకసారి ఇలా కలుపుకొని కొంచెం ధనియాల పొడి, అలాగే కొత్తిమీర, పుదీనా 2 వేసుకోవాలండి. తర్వాత ఒకసారి కలుపుకోవాలి. సో అంతే అండి. ఇలా అన్నం అనేది ఉడుకుతూ ఉంటుంది. సో ఒకసారి చెక్ చేసుకోవాలి ఎలా వస్తుందో అని. సో ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. సో ఫాస్ట్గానే అయిపోతుందండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో అంతే అండి, రెడీ అయిపోయింది. చూడండి, పలుకులు పలుకులుగా ఉంది. అంతే అండి, చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను నార్మల్ రైస్తోనే చేశానండి. బాస్మతి రైస్తో అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. సో మీద కొంచెం కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బగారా రైస్ రెడీ. చూడండి ఎంత నీట్గా ఉందో, పలుకులు పలుకులుగా. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.